విష్ణు అసలు నైట్ అలా ఎలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ వైష్ణవినైతే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వచ్చి అలా కూర్చుని ఉంటాడు. ఇంతలో అదే ఐస్ క్రీమ్ పార్లర్కి ఛాయ అలాగే వరలక్ష్మి వస్తారు. ఇక వరలక్ష్మి అయితే ఛాయకి ఐస్ క్రీమ్ ఇప్పించి బయటకు వెళ్తుంది. ఇంతలో విష్ణువర్ధన్ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే వైష్ణవి అయితే పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్ళగానే అక్కడికైతే ఛాయ వస్తుంది. ఛాయ వచ్చి హాయ్ అంకుల్ అని చెప్పి అంటుంది. ఇక విష్ణు అయితే అదేమీ పట్టించుకోకుండా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి తన కూతురు వైష్ణవియే అనుకొని ఛాయ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని విష్ణువర్ధన్ అయితే తినేస్తాడు. తినేస్తూ ఉంటే అది చూసి ఛాయ అయితే ఏంటి ఈ అంకుల్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, నా ఐస్ క్రీమ్ తినడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు వాళ్ళైతే అక్కడి నుండి పక్కకు వెళ్తారు. ఇంతలో ఛాయ అలా బాధపడుతూ ఉంటే వరలక్ష్మి వచ్చి ఏంటి ఛాయ ఏమైంది అని చెప్పి అడిగితే ఆ రోజు మన ఇంటికి వచ్చారు కదా అంకుల్, ఆ అంకుల్ నా చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకొని తినేశారమ్మా అని చెప్పి అంటుంది. ఇంతలో వరలక్ష్మికి విష్ణువర్ధన్ కనబడితే విష్ణువర్ధన్ని వరలక్ష్మి నిలదీసి అడుగుతుంది, మీకు అసలు బుద్ధి ఉందా, చిన్నపిల్ల చేతిలో నుండి ఐస్ క్రీమ్ తీసుకుని ఎలా తినాలనిపించింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు విష్ణు షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.